అందరికీ నమస్కారము. ఇలా గంగవాయల కూర అయితే తోటల కాడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న కూర అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి తోటలు కనబడితేనైతే వదిలిపెట్టకుండా ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాలు తెచ్చేసుకోవాలి. ఇలా గంగవాయల కూర అయితే వండేసాము. మొన్న ఒకసారి అయితే అన్ని ఆకుకూరలు కలిపి మనం పులావ్ చేసాము. చాలా చాలా టేస్టీగా ఉన్నది. ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని ఒక గడ్డ ఎల్లిపాయలు, ఒక 5-6 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి స్పైసీకి సరిపడా వేసుకోవచ్చు. ఇలా 2 పెద్ద ఉల్లిగడ్డలు ఇట్లా పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇందులో మనము కొంచెం పసుపు వేసుకోవాలి. మనకు ఉల్లిపాయలు బాగా వేగనీయకూడదు. గంగవాయల కూర అయితే అసలు ఈ మధ్యకాలంలో చికెన్ కన్నా కూడా ఎక్కువ రేట్లు బెనిఫిట్ ఉంటుంది. గంగవాయల కూరలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని అంటూ ఉన్నారు. ఇంకా పాత రోజుల్లో అయితే పెద్దవాళ్ళు ఆ గంగవాయల కూర తెలిసి తెలియక ఎక్కువనే వాడేవారు. సమ్మర్ వచ్చినా కానీ సమ్మర్ రాకపోయినా కానీ పప్పులో వేసుకోవడము, రొయ్యలు వేసి వండుకోవడము, ఎండు రొయ్యలు కూడా వేసి వండుకుంటే చాలా బాగుంటుంది. అదొక వీడియో తర్వాత ఇంకొకసారి చూసేద్దాము. కట్ చేసుకున్న గంగవాయల కూర ఇలా ఉల్లిపాయ సరిగా ఎర్రగా వేగనీయకూడదు, కొంచెం పచ్చిగానే ఉండాలి. పెద్ద ముక్కలు వేసుకోవాలి. ఇంకా ఏ కూరకి ఎలా కట్ చేసి వేసుకోవాలో అలా కట్ చేసుకుంటేనే టేస్ట్ కూడా మనం కట్ చేసే విధానంలో కూడా కొంచెం తేడా ఉంటుంది. మనం ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ ఇలా మనము గంగవాయల కూర కట్ చేసి వేసుకొని చిన్న మంట మీద కొంచెం సేపు ఉడకనిచ్చేయాలి. ఇంకా మనకు ఉల్లిపాయలో నీరు ఎక్కువే ఉంటుంది. ఈ గంగవాయల కూరలో నీరు ఉంటుంది. ఇంకా నీరుతోటే మగ్గిపోతుంది. మనం ఇప్పుడు ఇక వాటర్ పోయిన అవసరం లేదు. మనకు చిన్న మంట పెట్టడం వల్ల నిదానంగా ఉడికిపోతుంది. ఇంకా ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కారం అంటే చూసేసుకోవాలి. మళ్ళీ మనము ఎండుమిర్చి వేసాము, పచ్చిమిర్చి వేసాము, దాన్ని బట్టి స్పైసీ తినే వాళ్ళని బట్టి మళ్ళీ కొంచెము కారం పొడి వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే టమాటా కూడా వేసేసాము. బాగా ఉడకనియని అవసరం లేదు. మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంక ఈ టమాటా వేసి కొంచెం సేపు చిన్న మంట మీద మగ్గనిచ్చేసి కొంచెం కారం పొడి వేసుకుందాము. ఇంకా కొద్దిగా మనము పచ్చిమిర్చి, ఎండుమిర్చి చూసి వాళ్ళు తినే వాళ్ళని బట్టి వేసుకోవాలి కారం పొడి. లేకుంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చితోటే కవర్ చేసేసుకోవచ్చు పొడి వేయకుండా. ఇంక ఇలా మనకు ఈ గంగవాయల కూర, టమాటా, ఉల్లిగడ్డ ఇందులో ఏంటంటే మెయిన్ ఉల్లిపాయలు ఇవి తప్పనిసరి ఎక్కువ వేసాము. ఈ కూర టేస్టే డిఫరెంట్ ఉంటుంది. ఇంకా మనము రకరకాలు వండుకోవచ్చు. ఒక్క రకం అని కాదు, ఒక్క కూరను ఎన్నో రకాలు చేసేసుకోవచ్చు. మనం వండిన దాన్ని బట్టి కూడా టేస్ట్ తేడా ఉంటుంది. ఇది కొంచెం మనకు ఇలా మగ్గే వరకు కూడా చిన్న మంట పెట్టుకోవాలి. ముందు అస్సలు పెద్ద మంట పెట్టకూడదు. లాస్ట్ మూమెంట్లో కొంచెం పెద్ద మంట ఇట్లా కొద్దిగా సేపు పెద్ద మంట పెట్టి మనము ఆఫ్ చేసుకోవాలి స్టవ్. ఆ వేడికి ఇంకా మంచిగా ఉమ్మగిలుతుంది. ముందు అయితే మనము కారం పొడి వేసే వరకు కూడా చిన్న మంటతోటి మనకు ఉడుకుతూ ఉంటే తెలుస్తుంది ఏ రకంగా వచ్చే వరకు చిన్న మంట పెట్టామనేది. మనకు ఇందులో నీరు బాగుంటుంది అన్నట్టు. మనకు టమాటాలో కూడా నీరే వస్తుంది. మళ్ళీ కొంచెం అయితే కారం పొడి వేసాము. ఇంకా చూడండి ఇలా లూజ్గా ఉందో కర్రీ చిన్న మంట పెట్టడం వల్ల. అసలే ఎండాకాలము వంట చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అందరికీ. స్టవ్ల కాడన అయితే మనం ఎంత ఫ్యాన్లు వేసుకున్నా ఏం చేసినా కానీ ఇంకా ఎండే అన్నట్టు వేడి తక్కువ ఉంటుందా. ఇంకా ఇలా కొంచెం లాస్ట్కి ధనియా పొడి వేసేసి ఇక స్టవ్ ఎక్కువ చేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. మనకు ఇంతకుముందు వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. మనకు ఫుల్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ రకరకాలు ఉన్నది. గంగవాయల కూరతోటి కూడా మనకు పాలకూరతోటి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా అందులో ఇదొక రకము, ఇంకొకసారి ఇంకో రకం చూసేద్దాము. ఎండాకాలం వచ్చిందంటే ఇంత మజ్జిగ చారు ఇలాంటి లూజు కూరలు ఉన్నాయంటే ప్రాణం అమ్మ అని అన్నట్టుంటుంది. మరీ గట్టిగా లేకుండా ఈ మాత్రం లూజ్ ఉండేలాగా వండేసుకోవాలి కర్రీస్. ఇలా వండుకున్న కర్రీని మనము రైస్లో కొంచెం తక్కువ పెట్టుకొని అయినా కానీ కర్రీ ఎక్కువ వేసుకొని తినచ్చు. ఆకుకూర ఎక్కువ తినాలి అని అంటారు అందరూ. మనకు ఉల్లిపాయ చూడండి ఎలా కనబడుతుందో, అది ఉడకనట్టుగా మరీ పేస్ట్ లాగా కాకుండా ముక్కలు ముక్కల్లాగానే కనబడాలి.
ఉల్లిపాయ ఎంత మంచిగా కనబడుతుంది తింటా ఉంటేనైతే ఆహా! అసలు సమ్మర్‌లో ఉల్లిపాయ ఉంటే పక్కన ఇంకా ఏదైనా సాధించొచ్చు అన్నట్టుంటది. ఇందులో ఉల్లిపాయ మనం ఎక్కువ వేసినాం కాబట్టి ఎల్లిపాయలు కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి మనము ఎప్పుడన్నా బయటికి టూర్కి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం వరకు కూడా ఈ ఎండకు కర్రీ సాగే. ఇందులో ఒక కొంచెం 4, 5 చింతపండు రవ్వలు వేసుకున్నామంటే సాయంత్రం వరకు మంచిగా పనిచేస్తాయి. మనం తిన్నా కానీ కొంచెము ఎండవేడికి తట్టుకునే శక్తిని ఇస్తుంది ఇలాంటి కర్రీస్. కొన్ని కర్రీస్ అయితే ఒక్క పూటకే ఖరాబ్ అయిపోతాయి మనకు ఆగయి బయటికి వెళ్ళినప్పుడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.